హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ పండుమిరప గోంగూర. చెప్తుంటేనే నోరూరుతుంది కదండి. దానికోసం పండుమిరపకాయలు తీసుకొని తొడిమెలు తీసుకొని బాగా కడిగి పెట్టుకోండి. తర్వాత గోంగూరని కూడా కడిగి బాగా ఆరపెట్టుకోండి, తడి లేకుండా ఉండాలండి. ఈ లోపల పండుమిరపలని చక్కగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని ఈ ఆరిన గోంగూరని మొత్తం బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం ఈ లోపల మెంతిపిండి, ఉప్పు, పసుపు రెడీ చేసుకోవాలి. మనకి ఎన్ని వంటలున్నా గోంగూర కోసం వెతుక్కుంటామండి. చుట్టూతో ఏమున్నా లేకపోయినా మన గోంగూర పచ్చడి లేకపోతే భోజనంలో అది నిండుగా ఉండదండి. దానికోసమే ఈ ఏర్పాటు. ఈ లోపల ఈ మెంతిపిండి, ఉప్పు, పసుపు, ఈ పండు మిరపళ్ళు గోంగూరలో బాగా వేసి కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే మనకి చూస్తుంటేనే రుచి తెలిసిపోతుంది కదండి. గుమ్మగుమ్మలాడుతుందండి. తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్రైండర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండి పెట్టి దాంట్లో బాగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి మంచిగా తెరమాతేసి ఇంగు వేసి దాన్ని ఈ పచ్చడి మిక్సీ వేసిన పచ్చడిలో వేయండి. తర్వాత వేడి వేడి అన్నంలో ఆ పచ్చడిని వేసి పేరిన నెయ్యి వేసుకోండి. పేరిన నెయ్యి వేస్తేనే బాగుంటుంది, కరగబెట్టిన నెయ్యి వేస్తే రాదండో రుచి. బాగా కలిపి దీన్ని ఆ అన్నము ఈ గోంగూర పచ్చడి నెయ్యి మొత్తం ముద్దగా తీసి చక్కగా కలిపిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు నంచుకుంటూ తింటే ఆ రుచే చెప్పండి.